వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు పుణ్యఫలం ప్రతిష్టం అర్థేషు సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ముపేతి సాధ్యం. అర్జున, ఈ తత్వరహస్యము తెలిసిన యోగులు వేద పఠనం వలన యజ్ఞదాన తపశ్చర్యాది వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక నిస్సద్యముగా బ్రహ్మపదమును పొందుచున్నాడు. పుణ్యఫలమును నిస్సందేహముగా త్యజించి సనాతనమైన పరమపదమును పొందుచున్నాడు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ప్రకృతిం సమవర్తవ్యం విసృజాం పునః పునః భూతగ్రహమిహం కృష్ణం మవశం ప్రకృతేర్చవాన్. న చ మాంతాని కర్మాణి నిబంధాని ధనంజయ ఉదాసేన వదాసేన మసక్తం తేషు కర్మషు. మయాదేశన ప్రకృతిం సుయంతే చరాచరం హేతునానేన కౌంతేయ జగద్విద్ధి పరివర్తతే. అవంజనంతి మమ్మూఢం మనుష్యానాం తపమాశ్రితం పరం భావమజనంతో మమ భూతా మహేశ్వరా. మోహాశమోఘ కర్మాన్ మోఘజ్ఞాన విచేతసః రక్షసేమసురం శైవ ప్రకృతిం మోహినీశ్రితం. అహమాత్మస్తు మమ పార్థ దైవే ప్రకృతిమాశ్రితం భజంతన్యన్యమనస్మో జిత్వా భూతాదిమవ్యయం. ఓ కౌంతేయ, ప్రతి కల్పాదియందు ఈ ప్రాణులన్నీయు నా ప్రకృతిలో లీనమగును. అటులనే మరలా కల్పాదియందు నేనే ఈ ప్రాణులన్నిటినీ సృష్టించుచున్నాను. అర్జున, ఈ సమస్త జగత్తు నా వశములో ఉన్నది. అయినను ఈ ప్రాణులన్నీ తమ తమ కర్మానుసారమును నివాసశక్తులై సంకల్పమును అనుసరించి ఈ లోకమున మళ్ళీ మళ్ళీ సృష్టించబడుచున్నారు. ధనంజయ, ఈ సృష్ట్యాది కర్మలయందు పూర్తిగా ఆసక్తి రహితుడై తథాష్టుని వలె యుండుటనే ఈ భౌతిక వ్యాపారములన్నిటికీ అనాసక్తితో ఆచరించుచుండందువలనే నన్ను ఏ కర్మలు బంధింపజాలవో పార్థ. కౌంతేయ, సృష్టికి అధిపతినైన నా అధ్యక్షత అనగా నా పరివేషణలో ఈ ప్రకృతి శక్తి చరాచర జగత్తును సృష్టించుచున్నది. దీని వలననే ఈ ప్రాణులన్నీ
సంసార చక్రములో పరిభ్రమించుచున్నవి. అర్జున, అర్జున, నా మహత్యము తెలిసిన అర్జున, నా మహత్యము తెలియని అజ్ఞానులంతా సర్వ ప్రాణులకు మహేశ్వరుడనైన నేను లోక కళ్యాణము కొరకు మానవ అవతారము ఎత్తినందున నన్ను సామాన్యునిగా భావించి తక్కువగా చూచుచున్నారు. తక్కువగా చూచుచున్నారు. ప్రాపంచిక భోగముల ప్రాపంచిక భోగములను అనుసరించటే ఆశాశక్తితో నాయందే పార్త, ప్రాపంచిక భోగములను అనుభవించాలని ఆసక్తితో అదే విధంబులైన కర్మలచే విపరీత జ్ఞానముతో కూడిన మనస్సు గలవాడై మూడులు, రక్షసత్వమును, అసురీ ప్రకృతి మొదలగు మోహభరిత ప్రభావంబు వలన ఆశ్రయింతురు. మోహభరిత స్వభావంబులను ఆశ్రయింతురు. పార్త, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములు నన్ను సకల ప్రాణులకును మూల కారణమగు అనంతుడనగు గుర్తించి నిశ్చలమైన మనసుతో నిరంతరమును భక్తియుక్త సేవలో నిమగ్నమవుచున్నారు. పార్త, నిమగ్నమవుచున్నారు. అనన్య చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యయుక్తానాం యోగక్షేమం మహామ్యహం. యోగక్షేమం మహామ్యహం. పరమేశ్వరుడన్న నన్ను అనన్య భక్తితో ఎవరు నిరంతరము ధ్యానించుచుందరో వారు అవసరాలను తీర్చుచున్నాను. వారి అవసరాలను తీర్చదను. నిష్కామ భావంతో సదా నన్ను పూజిస్తూ సేవించు వారిని యోగక్షేమంలో వారి రక్షకుడను నేనే వహించదను. కౌంతేయ, యజ్ఞాది కర్మల ద్వారా భక్తి శ్రద్ధతో అన్య దేవతలను పూజించు వారికి వారు నన్ను పూజించినట్లే, కానీ వారి పూజలు యుక్తములైనవి కావు, విధిపూర్వకములైన పరిగ్రహింపబడవు. అర్జున, సకల యజ్ఞములకును భోక్తను నేనే, ప్రభువు నేనే, కానీ వారు నన్ను గుర్తించలేక తికమక పడుచున్నారు, తప్పులు చేయుచున్నారు. అందుకే వారు పరమసత్యము నుండి జారిపోతున్నారు. పార్త, పరమసత్యము నుండి జారిపోతున్నారు. అర్జున, దేవతలను పూజించు వారు దేవతలనే పొందుచున్నారు. పితరులను పూజించు వారు పితరలోకము వెళ్ళుచున్నారు. భూత పేతంబులను పూజించు వారు భూత పేతంబులనే అనుసరింతురు. నన్ను ఆరాధించిన పురుషులు నన్నే పొందుచున్నారు. ప్రేమతో నిష్కామ భావంతో పత్రము కాని పుష్పము కాని
ఫలము కాని జలము కాని నాకు సమర్పించినచో నేను సంతోషంగా వాటిని స్వీకరించి ఆరగించుచున్నాను. పాత్ర కౌంతేయ, నీవు చేయు కర్మను భుజించు ఆహారమును చేయు యజ్ఞమును అందులోని హోమ ద్రవ్యములను చేయు దానమును ఆచరించు తపస్సును వీటన్నిటికీ నిండి మనసుతో నాకే అర్పించుము. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తుపకృతం అస్మామి ప్రియతాత్మనః. అస్మామి ప్రియతాత్మనః.